Hi guys, welcome back to our Tattoo Talk. మనకెంతో ఇష్టమైన టాటూ రిలేటెడ్ టాపిక్స్ అండ్ వాటిపై మీకున్న డౌట్స్ గురించి డిస్కస్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. ఈరోజు మన టాపిక్ కాస్ట్ ఆఫ్ ఏ టాటూ. నేను మీ నాని కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ ఉండే కామన్ క్వశ్చన్ కాస్ట్ ఫ్యాక్టర్. మనలో చాలామంది టాటూ వేసుకోవాలనుకుంటారు, కానీ అది ఎంత ఖర్చు అవుతుందని తెలియక వెనకాడుతూ ఉంటాం. సో ఈ ప్రైసింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. టాటూ కాస్ట్ని చూసి భయపడకండి, ఎందుకంటే టాటూ కాస్ట్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. టాటూ యొక్క సైజ్, దాని డీటెయిలింగ్, మన బాడీలో ఎటువంటి పర్టిక్యులర్ ప్లేసెస్లో వేసుకుంటున్నాం, బ్లాక్ అండ్ వైటా, కలరా, స్టూడియో తాలూకు లొకేషన్ అండ్ ఫైనల్లీ టాటూ ఆర్టిస్ట్ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా టాటూ కాస్ట్ని డిసైడ్ చేస్తుంది. ఒక అందమైన టాటూ కోసం టాటూ ఆర్టిస్ట్ పెట్టే ఒక శ్రమ వెలకట్టలేనిది. ఈ టాటూ కాస్ట్ విషయంలో సరైన డెసిషన్ తీసుకోవడం ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది డిఫరెంట్ టాటూ స్టూడియోస్కి వెళ్ళి అక్కడున్న ప్రైస్ స్ట్రక్చర్స్ని గమనించడం, మీకున్న డౌట్స్ని అడిగి తెలుసుకోండి. బికాస్ ట్రాన్స్పరెన్సీ ఇస్ ద కీ. 2, మీరు అనుకున్న బడ్జెట్లో అవుతుందో లేదో చూసుకోండి. మీరు పే చేసేది మీతో పాటు ఎప్పటికీ ఉండిపోయే ఒక మంచి జ్ఞాపకం కోసం అని మర్చిపోవద్దు. డబ్బు సంతోషాన్ని ఇస్తుందా? ఏమో, కానీ జ్ఞాపకాలని గుర్తు చేసే ఈ టాటూస్ మీకు రెట్టింపు సంతోషాన్ని ఇస్తాయి. టాటూ అనేది మీ స్కిన్ పైన కనబడే గుర్తు మాత్రమే కాదు, అది ఒక గొప్ప కథ కూడా. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. గివ్ ఇట్ ఏ థమ్స్ అప్ అండ్ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. మీకున్న డౌట్స్ని కామెంట్ రూపంలో పిన్ చేయండి. స్టే హ్యాపీ.